అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లావకాష్. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, అప్పుడే కోల్కతా డాక్టర్ ఘటనలో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్లు, కొంతమంది నిరసనకారులు అక్కడ ఉన్నటువంటి సీఎం సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. వాళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఇటుకలు ఉన్నాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, లేదంటే ఈ సచివాలయాన్ని మేము ధ్వంసం చేస్తాము అని అక్కడ నినాదాలు చేయడం జరిగింది. ఇక్కడ హింస చెలరేగుతుంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి, దీన్ని ఎలాగైనా చెదరగొట్టాలి అనే ఉద్దేశంతో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద టియర్ గ్యాస్ వదలడం జరిగింది. అక్కడ కొంతమంది గాయపడ్డారు. ఆ గాయపడినటువంటి వాళ్ళకి నిరసనగా ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం అంతా ఒక 12 గంటల పాటు బంద్ ప్రకటిద్దాము అని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సీన్ కనుక మనం చూస్తే, ఈ దృశ్యాన్ని కనుక మనం చూస్తే, ఒక 1 మంత్ బ్యాక్ బంగ్లాదేశ్లో ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. అక్కడ చాలామంది స్టూడెంట్లు ర్యాలీలు చేసి అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రధానమంత్రే రాజీనామా చేసి వెళ్ళిపోయేటట్లు చేశారనమాట. ఈ కేసులో ఇప్పటివరకు మనం చూసుకుంటే ఆ పాలిగ్రాఫీ టెస్ట్ చేసిన తర్వాత వాడు ఏమంటున్నాడు, నేను అసలు ఆ హత్య చేయలేదు, నేను వెళ్ళే పార్టీకి ఆమె మరణించి ఉంది అని చెప్పేసి వాడు చెప్పాడు. అంతకుముందు నేనే చేశాను, ఏం చేశారో చేసుకోండి అని చెప్పేసి ఇలా ప్రవర్తించాడు అని చెప్పేసి చేశాము. ప్రతిరోజు ఒక ట్విస్ట్ జరుగుతుంది ఈ కేసులో. అక్కడ బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ రాజకీయంగా ఎదరు వీళ్ళకన్నా లబ్ధి చేకూరుతుంది, ఎదరు వాళ్ళకైనా లబ్ధి చేకూరుతుంది. బాధితురాలు ఎవరైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీకి కానీ, అక్కడ డాక్టర్లు ఏదైతే ఉన్నారో కోరుకుంటున్నారో, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి భద్రత కల్పించాలి అని చెప్పేసి డాక్టర్లు కోరుకుంటున్నారు. అది కూడా జరుగుతుందో లేదో తెలీదు. ఇక్కడ రాజకీయంగా వాడుకుంటున్నారు. ఎవరన్నా అవ్వచ్చు. ఇక్కడ ఆమెకు న్యాయం జరగాలి అని చెప్పేసి శాంతియుతంగా పోరాటం చేస్తా అంటే అక్కడ అల్లరి మూకలు వచ్చి ఆ సెమినార్ హాల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ని 15వ తేదీ ఆగస్టు 15వ తేదీ అక్కడ నిరసనలు శాంతియుతంగా చేస్తా అంటే అక్కడ వైలెన్స్గా రాళ్ళు విసిరి ఆ కాలేజీని అంతా ధ్వంసం చేసే విధంగా ఎవరు చేశారు? దీన్ని సాగదీయాలనే ఉద్దేశంతో రోజుకొక ప్లేట్ మారుస్తూ ఆ విచారణ కూడా సరిగా కొనసాగకుండా ఎవరు చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. వెయిట్ చేయాలి. ఒక సామాన్యులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో దేశం మొత్తం అంతా పోరాడుతా అంటే రాజకీయంగా లబ్ధి చేకూరాలని కొంతమంది అక్కడ, అంటే నేను తప్పుగా ఏం చెప్పట్లేదు, అర్థమవుతుంది. బంగ్లాదేశ్లో కూడా ఇలాగే జరిగింది. అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు, బట్ అయితే ఒక గవర్నమెంటే కూలిపోయింది. ఈ ఇన్సిడెంట్లో న్యాయం జరగాలి. వాళ్ళు అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా న్యాయం జరగాలి, న్యాయం చెయ్యాలి. అట్ ది సేమ్ టైం ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు కూడా మన ప్రధానమంత్రి గారే ఈ ఇన్సిడెంట్లో ఒక్కసారైనా ఒక ట్వీట్ అయినా చేశారా? ఆమె ఇలా చనిపోయింది, తనకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించట్లేదు. ఎవరి లబ్ధి వాళ్ళకు చేకూర్చుకోవాలి అని చెప్పేసి ఇలా చేస్తున్నారు, కానీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎవరు కూడా చూడట్లేదు. సో చూడాలి. సిబిఐ దీన్ని టేకప్ చేసింది, సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేసింది. ఇందులో విచారణలో ప్రతిరోజు ఒక్కొక్క ట్విస్ట్. అసలు ఇంతకుముందు వాడు పశు ప్రవృత్తి ఉంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాడు సడన్గా వాడు మంచోడు, అమాయకుడు. ఏంటిది? ఎవరిని కాపాడడానికి, ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఏం జరుగుతుందో అసలు మనకైతే అర్థం కావట్లేదు. సామాన్యులుగా మనం ఏం చేస్తున్నాము? మనం ఇలా వీడియోలు చేస్తున్నాము, మనం ఇలాంటి వీడియోలు చూస్తున్నాము, మనకు తోచినంతగా ప్రేయర్ చేస్తున్నాం, మనకు తోచినంతగా ప్రదర్శనలు చేస్తున్నాం, ప్రొటెస్టులు చేస్తున్నాం, కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తున్నాం. కానీ ఏం జరుగుతుంది? అసలు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి ఇదే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇదనమాట. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తము బంద్ ప్రకటించింది. ఎందుకంటే ఆ స్టూడెంట్లు అక్కడ గాయపడ్డారు అని చెప్పేసి. చూసా అంటే ఈ ఇన్సిడెంటు ఇది చాలా మలుపు తిరుగుతుందన్నమాట. అక్కడ ఈ స్టూడెంట్ల మీద దెబ్బ పడింది, ఈ స్టూడెంట్లు గాయపడ్డారు అని చెప్పేసి మళ్ళీ పెద్ద ఎత్తున స్టూడెంట్లు వచ్చి ఆ గవర్నమెంట్ దిగిపోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తారు. వాళ్ళని చెదరగొట్టే ఉద్దేశంతో అక్కడ పోలీసులు ప్రవర్తించిన దానికి ఇంకా మళ్ళీ అపోజిట్గా వచ్చి అక్కడ గవర్నమెంటే కూలిపోయే ఉద్దేశం కూడా ఉంటుందన్నమాట. గవర్నమెంట్ అయితే కూలిపోతుంది, గవర్నమెంట్ అయితే ఇంకోటి ఏర్పడుతుంది, కానీ అక్కడ డాక్టర్కు న్యాయం జరుగుతుందా? డాక్టర్లకు న్యాయం జరుగుతుందా? అక్కడ ఎవరైతే బాధితురాల యొక్క కుటుంబం ఉంటుందో వాళ్ళకి న్యాయం జరుగుతుందా? అది మాత్రమే ఆలోచించాలి. సో ఇక్కడ రాజకీయంగా లబ్ధి చేకూర్చుకుంటున్నారు ఎవరంతకు వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళు అయిపోయింది. సో ఇదనమాట ఈ వీడియో యొక్క ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. ఏమైనా తప్పు చెప్పింటే క్షమించండి. సో ఇదన్నమాట. మీ ఒపీనియన్ ఏదైనా బట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.